Hello children, today we discuss about the skeleton system. Word 8. Bone marrow. Bone marrow means bone marrow. Soft fatty substance found inside long bones. Long bone చుట్టూ ఉండే సాఫ్ట్ ఫ్యాటీ సబ్స్టెన్స్ మనం ఏమంటాం బోన్ మ్యారో అని కూడా అంటాము. పెల్విక్ గ్రిడిల్ దీన్ని ఏమంటారు అండ్ anatomical structure found in human beings లో anatomic structure ని ఏమంటాము pelvic girdle అని కూడా అంటాము. pectoral girdle means the set of bones which connected to upper limb to the axial skeleton on each side, and the set of bones which connected to the upper limb కి ఇంకా to upper limb నుంచి axial skeleton on each side లో upper limb ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ అయ్యేదాన్ని ఏమంటాము బోన్స్ pectoral girdle అని కూడా అంటాము. నెక్స్ట్ we will discuss about sum up. The skeletal system gives shape and support to our body. Skeletal system ఏం చేస్తుంది? షేప్ అండ్ సపోర్ట్ అవర్ బాడీకి ఏం చేస్తుంది? షేప్ అండ్ సపోర్ట్ ఇస్తుంది skeletal system అనేది. The movement of bones is possible because of muscles attached to the bones. ఏం చేస్తుంది? The movement of bones is possible because of muscles attached to the bones అనే మూమెంట్ అవుతున్నాయంటే దేని వల్ల మూమెంట్ అవుతున్నాయి? మజిల్స్ అనేది బోన్స్కి అతుకొని ఉన్నాయి కాబట్టి బోన్స్ అనేవి మనకి ఏ షేప్లో అంటే ఎలా అంటే అలా మూవ్మెంట్ అవుతుంది. మన హ్యాండ్స్ కానీ బాడీ కానీ ఎలా అంటే అలా మూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ మజిల్స్. జాయింట్స్ ఆర్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ బోన్స్. అంతే కదా, టూ బోన్స్కి మీటింగ్ పాయింట్ ఏంటి? జాయింట్స్ కదా. జాయింట్స్ వల్లే కదా మనం హ్యాండ్ అయినా లెగ్స్ అయినా ఫోల్డ్ చేయగలుగుతున్నాము. సో జాయింట్ ఆర్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ బోన్స్. వాలంటరీ మజిల్స్ ఆర్ అండర్ అవర్ కంట్రోల్ వేరాస్ ఇన్వాలంటరీ మజిల్స్ వర్క్ ఆన్ దేర్ ఓన్. వాలంటరీ మజిల్స్ మన కంట్రోల్లో వర్క్ చేస్తాయి అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ ఏం చేస్తాయి? ఓన్గా దాని పని అవి చేసుకుంటూ వెళ్తాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాలంటరీ మజిల్స్ అంటే ఓన్లీ మన కంట్రోల్లో వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్లో వచ్చిన వాటితో మనం ఏమైనా బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఏ ఫ్యాటీ సబ్స్టెన్స్ కాల్డ్ డాష్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ సర్టెన్ బోన్స్. ఏంటంటే ది ఫ్యాటీ సబ్స్టెన్స్ కాల్డ్ డాష్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ సర్టెన్ బోన్స్. ఏంటది? బోన్ మ్యారో. బోన్ మ్యారోలో ఫ్యాటీ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి బోన్కి ఇన్సైడ్లో ఏముంటుంది? బోన్ మ్యారో అనేది ఉంటుంది. ద డాష్ జాయింట్ హెల్ప్ టు హ్యావ్ రొటేటింగ్ మూమెంట్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఏంటి? పైవోట్ బోన్ జాయింట్ అనేది మనకి సైడ్ టు సైడ్ మూమెంట్ అనేది అవుతుంది దానివల్లనే. బోన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ ఇన్ ఏ జాయింట్ బై స్ట్రాంగ్ బ్యాండ్ ఆఫ్ టిష్యూ కాల్డ్. బోన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ ఇన్ ఏ జాయింట్ బై స్ట్రాంగ్ బ్యాండ్ ఆఫ్ టిష్యూ కాల్డ్. ఏంటి ఏమంటారు దాన్ని? జాయింట్స్ అని అంటారు, కాల్డ్ జాయింట్స్. The skull is made up of dash flat bones. The skull is made up of 8 flat bones. Skull అనేది 8 flat bones made అయి ఉంటుంది. The dash are the meeting joints of two bones. ఏంటి మీటింగ్ టూ బోన్స్? ఏంటది? ఆన్సర్ ఇస్ లిగమెంట్. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ది స్కల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డాష్ బోన్స్. ఎన్ని బోన్స్ స్కల్ అనేది? The skull is made up of 8 bones. And next, how many bones are present in adult human body? మనకు ఫస్ట్ లెసన్ స్టార్టింగ్ లో నేర్చుకున్నాం ఎంత అని చెప్పేసి. అడల్ట్ హ్యూమన్ బాడీలో 206 బోన్స్ అనేవి ఉంటాయి. ది నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఏ వర్టిబ్రే ఈస్. ఎన్ని ఉన్నాయి వర్టిబ్రే? 26. ఆన్సర్ ఇస్ 26. నెక్స్ట్, ఏ సాఫ్ట్ ఫ్యాటీ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ బోన్స్ ఆర్ కాల్డ్ ఏంటి? బోన్ మ్యారో. బోన్ మ్యారోనే కదా, బోన్స్ ఉండే సాఫ్ట్ సబ్స్టెన్స్ ఏమంటాం? బోన్ మ్యారోనే అంటాం కదా. నెక్స్ట్, ది హింగ్ జాయింట్ అలౌస్ బోన్స్ టు మూవ్ ఇన్ సెల్స్. మూవ్ ఇన్ డాష్ డైరెక్షన్స్. ఏ డైరెక్షన్? 1 డైరెక్షన్లోనే వెళ్తుంది. ఆన్సర్ ఇస్ 1 డైరెక్షన్. నెక్స్ట్, రైట్ ట్రూ టీ ఫర్ ట్రూ అండ్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు, ట్రూ అయితే ట్రూ అని టైప్ చేయాలి, అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని టైప్ చేయాలి. ది హార్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ డాష్ కార్డిక్ మజిల్స్ ఫైబర్. ఎస్, ఆన్సర్ ఇస్ ట్రూ. అంటే కదా కార్డిక్ మజిల్స్ తోనే మేడ్ అయి ఉంటుంది కదా. ది స్కెలెటల్ సిస్టమ్ గివ్ షేప్ అండ్ సపోర్ట్ అవర్ బాడీ. దిస్ ఆల్సో ట్రూ. ది పాయింట్ ఎట్ విచ్ టూ బోన్స్ మీట్ ఈస్ కాల్డ్ ఏ జాయింట్. ఆన్సర్ ఇస్ రైట్, ట్రూ. అవర్ బాడీ హ్యాస్ 308 బోన్స్. రాంగ్. 206 బోన్స్. మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి. The ribs form a type of cage called rib cage. So the ribs form a type of cage called rib cage. The ribs are a cage of type of cage. Rib also form a type of cage. So answer is true. Next activity. Visit your biology laboratory and request to the teacher to show the human skeleton
See the skeleton and draw it on a big sheet of chart paper. Label its various parts. సో మనకి ఏమి స్కెలిటన్ సిస్టమ్ డ్రా చేసి దానికి పార్ట్స్ ఏమంటున్నాడు. సో నార్మల్గా స్కెలిటన్ సిస్టమ్ మనం ఇక్కడ ఉంటే చూపించేవాళ్ళు, బట్ ఏంటి అంటే నేను బుక్లో స్కెలిటన్ సిస్టమ్ ఉంది చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ పక్కన స్కెలిటన్ సిస్టమ్ అనేది ఉంటుంది చూడండి. సో అది డ్రా చేసుకోండి నార్మల్గా చార్ట్ పేపర్లో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ యువర్ ద skeleton system chapter.